పిల్లలకి ఎందుకు కొడుతున్నారో కూడా పిల్లలకి తెలియక వారి కోపం వచ్చింది. అటువంటి కోపము రేపొద్దు. మీ పైత్యాలు, మీ బీపీలు అన్నీ కూడా పిల్లల మీద చూపించొద్దు. మీకున్న పని ఒత్తిడి, మీకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పిల్లల మీద చూపించొద్దు. సమస్య అంతా మనలో పెట్టుకొని నిర్మలంగా ఉన్న పిల్లల మీద మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చేసుకోమని ఎప్పుడు చెప్తున్నాడు? చేసుకుంటాం అంటే బెత్తంతో శిక్షించమని ఎందుకు చెప్తున్నాడు? పెద్ద అయిన తర్వాత పిల్లలు సన్మార్గాల్లోంచి తొలగిపోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి వారి యొక్క హృదయం అనే పలకల మీద దేవుడి మాటలు పెట్టులాగిన వారు వినకపోతే, మూఢత్వాన్ని చూపిస్తే, మొండిగా ఉంటే అటువంటి వ్యక్తులకి ఏం చేయాలి? బెత్తం వాడమన్నాడు. అంతే తప్ప నీకు మనసు బాగానప్పుడు, నీకు నీ భార్య మీద కోపం ఉన్నప్పుడు, అలాగే మీ బాస్ ఫోన్ చేసి తిట్లు పెట్టినప్పుడు అప్పుడు కోపం ఎవరి మీద చూపించాలి? పిల్లల మీద. ఇది బెత్తం వాడమన్న ఉద్దేశం అది కానే కాదు.